తోపుదిర్తి రాజశేఖర రెడ్డి అన్న మీద ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ ఎస్హెచ్ఓకి అప్పగిస్తారు ఆ కేసు. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకి ఏముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ మోటివ్ రైల్వే పోలీసు వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన్ను ఇరికించే ఒక కార్యక్రమం చేసినారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్ గా, జైపాల్ రెడ్డి అనే అతనిది ఒక ఆప్షన్ గా చూపిస్తున్నారు. అదే విధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్ గా డిప్రెస్ అయినప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈ రోజు చేసే కార్యక్రమం ఎక్కడ చేయరు అనమాట. కానీ ఈ రోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది. సో డెఫినెట్ గా వీటన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాల దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేసులు నీరుగార్చే విధంగా, ఎక్కడైనా ఒక గొడవ జరిగి మనం బాధితులే కేసులు పోతా అంటే కౌంటర్ కేసులు కడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులలో ఉండి దగ్గర 164 సాక్షులు విచారించిన కేసులలో మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని వ్యవస్థ నేర్పిస్తోంది. ఆ సాంప్రదాయం ఎటుపోతుందో ఏమవుతుందో కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట, 1.5 సంవత్సరం కిందట సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఛాలెంజ్ చూపించడం ఏంటంటుంది, ఇప్పుడు కేసులో పెట్టడం ఏంటంటుంది. సో పోలీస్ అన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి డిలే అవుతోంది? ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయడం అంటే ఇంకొక కంప్లైంట్ సంవత్సరం తర్వాత తీసుకుంటే ఏముంటుంది, డిలే కదా ఇక్కడ. సో ఇవన్నిటినీ కూడా డెఫినెట్గా రాబో కాలంలో జ్యుడిషియరీ కూడా ఆలోచించుకోవాలి ఎలా చేస్తుందని. గతంలో చూసాం, ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయంటే రోజు ముట్టికాయలు వేసినారని పేపర్లో రాస్తుంది. ఈరోజు చూడండి, రోజు జ్యుడిషియరీ రోజు ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఏదో కామెంట్ చేస్తూనే ఉంది. కెమెరాలు ఉండవు, స్టేషన్లలో తీసుకుపోతారు, అరెస్ట్ చూపించరు, ఇబ్బంది పెడతారు. మళ్ళీ హైకోర్టుకు పోతే అప్పుడు వచ్చి చూస్తారు, మళ్ళీ హైకోర్టులో చీవాట్లు తినే పరిస్థితి. ఇలాంటి చాలా ప్రక్రియ ఉంది. ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్గా క్రైమ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు బయట ఎవరో ఎక్స్టర్నల్గా డబ్బులు తీసుకొని సుపారిచ్చి చేసేవాళ్ళు, ఈరోజు అది వ్యవస్థ ద్వారా చేపిస్తున్నారు. దురదృష్టము. డెఫినెట్గా కోర్టులో మాకు ఇలాంటి దానిలో అన్నిటికీ కూడా రిలీఫ్ దొరుకుతుందని అనుకుంటున్నాను.